డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హాయ్ అండి. ఇప్పుడు మనకేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. అండ్ దాంతోపాటు పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే పిల్లల ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు పెరిగింది ఏదన్నా ఉంది కష్టంగా అంటే హాస్పిటల్స్ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్. వీటిలోనే ఇన్కమ్స్ కానీ సేవింగ్స్ కానీ అన్నీ కూడా మనం పెట్టేయాల్సి వస్తుంది. సో కొంతమంది ఏంటంటే సరిగ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేక ఎడ్యుకేషన్ ఎలాగా, వాళ్ళకి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎలాగా అనేది, లేదంటే ప్రెసెంట్ ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే దాంట్లో ప్లానింగ్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఎలా ప్లాన్ చేస్తే బెటర్ అంటారు కిడ్స్ ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి? కీర్తి గారు, ఇప్పుడు ఇక్కడ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. కరెక్ట్. యాక్చువల్గా జనరల్గా ఏం చేస్తుంటారంటే, అంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది తప్పించి ముందు అసలు ఒక ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయాలని, సేవింగ్స్ చేయాలని లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అంటే జనరల్గా మనకి కావాల్సిన డబ్బులు ఈ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి యూకే, నర్సరీ నుంచి యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మనకి అవసరం పడదు. ఎందుకంటే మన వచ్చే ఇన్కమ్ నుంచి మనం కట్టేస్తుంటాం. ఎందుకంటే అక్కడ ఏంటంటే వాళ్ళ ఫీజులు మేబీ కొన్ని స్కూల్లో లంసం ఉంటుంది, ఒకేసారి కట్టాల్సి వస్తుంది. లేకపోతే కొన్ని టర్మ్ ఫీజులు 1, 2, 3 అని, లేకపోతే 2 టర్మ్స్ ఉంటాయి. సో అలాగా ఈజీగా వెళ్ళిపోతుంటాయి. సో మెయిన్ జనరల్గా ఎప్పుడు వీళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే మేడం, ఎప్పుడైతే వీళ్ళు 12th క్లాస్ కంప్లీట్ చేస్తారో, ఇంజనీరింగ్ చేయడానికి స్టార్ట్ చేయడానికి వస్తారో, అప్పుడు ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ హై. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ అంటే ఎక్కడ వస్తుంది సీటు, మన ఎలాగ వస్తుంది, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి వెరీ హై. సో ముందు ఏం చేసేవారంటే అసలు ప్లానింగ్ చేసుకునేవారు, ఇంకా ఎక్కువ కావాలి. సో మనం డొమెస్టిక్ ఇంజనీరింగ్ దగ్గర మాట్లాడుకున్నాం. ఓవర్సీస్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ ఇంజనీరింగ్ అనుకుందాం అంటే 12th తర్వాత ఏదైనా చేయాలనుకునేటప్పుడు అక్కడ వచ్చే ఖర్చు మనం ఎలా చేయాలి. జనరల్ గా ఏంటంటే ఇంతవరకు ఎవరు ప్లాన్ చేయరు. లాస్ట్ మినిట్ 12th వచ్చిన తర్వాత ఇంత డబ్బులు కావాలని చెప్పి ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉందంటే వెళ్ళండి గుడ్, లేదంటే ఇక్కడ తిరుగుతారు మళ్ళీ ఎడ్యుకేషన్ లో. రైట్. సో ఇప్పుడు ఒక చైల్డ్ మేడం, ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు, ఒక చైల్డ్ జనరల్ గా ఎప్పుడు స్కూల్కి వెళ్తారు? అట్ ద ఏజ్ ఆఫ్ 3, రైట్. నర్సరీకి వెళ్తారు, తర్వాత యూకేజీ. సో జనరల్ గా వాళ్ళకి ఉండే పీరియడ్ మేడం 12 to 14 years. అంటే when the kid is doing ఇంజనీరింగ్ వచ్చినప్పటికీ ఒక 12 to 14 years అనేది ఉంటుంది. అంత సమయం ఉండేటప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా వాళ్ళకి కావాల్సినంత ఎడ్యుకేషన్ కాస్ట్ మనం ఈజీగా జనరేట్ చేసుకోగలం. ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. దీంట్లో ఏంటంటే మేడం, మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను ఆల్వేస్ చెప్తుంటా, 4 P's ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో. 1 is ప్లానింగ్, పేషెన్స్, పర్ఫార్మెన్స్ అండ్ పర్సిస్టెన్స్. అంటే ఈ 4 ఉండేటప్పుడు మనం ఒక ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోగలుగుతాం. మన మ్యూచువల్ ఫండ్స్లో ఒక కార్పస్ అనేది, ఒక ఫండ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ ద్వారా. ఓకే. సో ఇప్పుడు మనకి 12 years ఉంది అనుకుందాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్కి ఆ కన్సర్న్ ఆ పర్టికులర్ పేరెంట్కి ఒక 5 lakhs ఎవ్రీ ఇయర్ కావాలనుకోండి. 3 years కావాలి అంటే 15 lakhs తనకి ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కావాలి. నేను మినిమం సైడ్ తీసుకుంటున్నాను మేడం. కొన్ని సైడ్లు 25 కూడా ఉంది, 25-30 lakhs కూడా ఉన్నాయి. బట్ వీల్ టేక్ యాజ్ 5 lakhs. సో ఆయన ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఒక కార్పస్ అనేది క్రియేట్ అయిపోతుంది. రైట్. 12 to 14 years అనేది మన టైం ఉంది కాబట్టి కార్పస్ అనేది ఒక ఫండ్ అనేది ఎడ్యుకేషన్కి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ డబ్బులు ప్రతి ఇయర్ ఆయన 5 lakhs కట్టాలి. రైట్. నాట్ ఒకేసారి కాదు 15 lakhs, ప్రతి సంవత్సరం ఒక 5 lakhs కట్టాలి. సో ఇక్కడ ఎలాగ తీసుకోవాలి? ఒకటి అంటే ఇప్పుడు జనరల్గా మనకి మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు SWP పెట్టుకుంటాం. సో ఇక్కడ ఒక కస్టమర్ ఏం అడిగారంటే
సార్ నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు డబ్బులు కావాలి ఓకే. ఫీజు కట్టడానికి. నేను హెచ్డబ్ల్యూపీ పెట్టుకోవాలా? హెచ్డబ్ల్యూపీ ఎంతైనా పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు. మనం. సో హెచ్డబ్ల్యూపీ పెట్టుకోవాలా? లేకపోతే అవసరం ఉండేటప్పుడు తీసేసుకోవాలి. తీసేసుకో. సో ఇప్పుడు ఏంటంటే మేడం ఇక్కడ మనకి ప్లస్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంటుందో మనం ఇన్ని సంవత్సరాలు ఈక్విటీలో పెట్టుండొచ్చు, మంచి ఫండ్ ఇది అనేది వచ్చి ఉంటుంది, రిటర్న్స్ వచ్చి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి 3 years 5 lakhs కట్టాలనుకుంటారో అక్కడ మ్యాండేటరీ అయిపోతుంది. అంటే మనం రిస్క్ తీసుకోలేము, కంపల్సరీగా ఆ డబ్బులు కావాలి. అలా అన్నప్పుడు మనం ఏదైతే ఈక్విటీలో పెట్టిన డబ్బుల్ని డెబ్ట్ ఫండ్స్కి మార్చుకోవాలి. ఎక్కడైతే Okay. రిస్క్ ఫ్రీ ఉంటుందో మార్చుకున్న తర్వాత ఆ డబ్బుల్ని మనకు అవసరం ఉండేటప్పుడు తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీకు 5 లక్షలు ఒకేసారి కట్టాలి. కట్టాలి. టర్మ్ ఉందనుకోండి, 2 terms 3 terms లో కట్టుకోవాలంటే అంతంత తీసుకోండి. తీసుకోవచ్చు. లేదంటే ఒకేసారి కట్టాలంటే ఒకేసారి తీసుకోండి. మనం ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకూడదు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండేటప్పుడు అది మిగతాది పెరుగుతూ ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయకూడదు. మనకు కావాల్సింది ఏదైతే అమౌంట్ అనలైజ్ చేసుకుని ప్రతి ఇయర్ ఒక మేబీ ఒక 6 months ముందు, లేకపోతే 6 months ముందు ఒకేసారి తీసేసుకోవచ్చు. కానీ ఛాలెంజ్ ఏంటంటే తీసుకున్న తర్వాత ఖర్చు పెట్టకూడదు. ప్రాపర్ యూస్. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే మేడం, హ్యూమన్ టెండెన్సీ అది. ఒక డబ్బులు మన అకౌంట్లో కనబడితే అది ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. కరెక్ట్. సో అది మీరు చేయగలిస్తే కొంత త్వరగా తీసుకోండి. లేదా డెబ్ట్ ఫండ్లో పెట్టుకుని ఎక్కడైతే రిస్క్ వాలటాలిటీ ఉండదో, రిస్క్ ఉండదో అలాంటి ఫండ్లో పెట్టుకుని మీకు ఏ ఇయర్ కావాలో ఆ ఇయర్ 1 month ముందు తీసుకుని ఆ ఫీజు అనేది కట్టేసుకోవచ్చు. సో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో లెట్ ఇట్ గ్రో. మీకు ఇంకా సమయం ఉండేటప్పుడు, మీ ఏజ్ ఉండేటప్పుడు, రిస్క్ అపెటైట్ ఉండేటప్పుడు ఈక్విటీలో పెట్టుకుంటే పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మేడం, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ జనరల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్నా ఈ డబ్బులు సరిపోవు. లక్షల్లో కావాలి. అది అలాంటిది కూడా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. 4 P's మనం ఫాలో అయితే విల్ బి ఏబుల్ టు జనరేట్ దట్ కైండ్ ఆఫ్ కార్పస్ ఫర్ ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లోన్స్ ఇచ్చేస్తున్నారు జనరల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపించేస్తున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళి సంపాదించుకుని కట్టుకుంటున్నారు. బట్ అందరూ జాబ్ రావాలని లేదు, మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అప్పులు చేసి వెళ్ళి మళ్ళీ వచ్చి కట్టుకోలేక అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుంటే ఈ లోన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు మేడం. సో ఈ విధంగా ప్రతి ఒక్క కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది ముందే గ్రహించి ఇన్ఫ్లేషన్ అన్ని క్యాల్కులేట్ చేసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ పోతే మంచి ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.